ఇక ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది. ఈరోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే 2 మోటార్లు నడుపుతున్నారు. ఆడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈరోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. మరి అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్ళు పెట్టిన పొయ్యి లెక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు 0.5 టీఎంసీ, 2500 అంటే రోజు 0.5 టీఎంసీ. మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్ళు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళ ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్కను ఒడిచిపెడుతుంటే నువ్వు జార విడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయింది. కట్నీళ్లు పెట్టిన పోయోలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండు. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల కూడా మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలు ఇద్దరు. సీతక్క మాట్లాడరు, సురేఖ గారు మాట్లాడరు. ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడుతారు? రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈరోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెట్టవా, మాట్లాడదాం. నో కమింగ్ టు ద కాళేశ్వరం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను 6 పేజీలు మొత్తం అక్షరం రాసుకున్న, ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా. సొల్లు తప్ప, అబద్ధాలు తప్ప, అబద్ధాల ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. అసలు ఐ రికమెండ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం పెడదాం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో ఏదైనా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అది. ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను. నేను ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయిపోయిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయింది, మేము 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు దవ్వలే?
తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతులు వచ్చి ఉంటే మీరు ఎందుకు తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 సంవత్సరాల్లో కట్టలేదు? సిడబ్ల్యూసి అనుమతులు ఎందుకు తేలేదు? అంటే నువ్వు అన్ని ఫాల్తు మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతి మీరు తేలేదు. ఆనాడు ఆ రోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ క్యాబినెట్లో ఈయన కూడా మంత్రే. ఈ నీళ్ళ మంత్రికి ఆనాడు సోయి లేదు. సోయి ఉండుంటే, తెలంగాణ సోయి ఉండుంటే, తెలంగాణ మీద ప్రేమ ఉండుంటే ఆ రోజే అనుమతులు వచ్చేది. 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహారాష్ట్రలో, ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెసే ఉన్నప్పుడు ఎంత ఈజీగా అనుమతులు తేవచ్చు? వై యు ఆర్ ఫెయిల్డ్? రాని అనుమతులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు. మరి అనుమతులు వచ్చి ఉంటే ఎందుకు గట్లే 8 ఏళ్ళు తమ్మిడిహట్టి? ఎందుకు ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు అక్కడ? నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలే మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిరు పందికొక్కులొక్క బొక్కిరు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2,328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. 2,328 crores without doing a piece of work. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తినరు, పంచుకొని తిన్నారు. మీరు 6,000 కోట్ల పని చేయలే. అలా సగం పైసలు ఉత్తగానే పని చేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని, సర్వే అని బిల్లులు ఎత్తినరు. నువ్వు చెప్పిన 6,000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ పేరు మీద అడ్డగోలు దోపిడీని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం. నువ్వు మాట్లాడుతావు మేము ఆ రోజు కమిషన్ల కోసమో దీనికోసమో మేమేదో ప్రాజెక్టు మార్చినాము అని మాట్లాడుతున్నావు. మీలాగా మేము ఎప్పుడు చేయలే. మా నిజాయితీ ఇది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఇది చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి విత్ ఇన్ ఏ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా. బాబు మీతో కొట్లాటొద్దు, నన్ను మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను వచ్చినా, మేము తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటేనే మేము అనుమతి ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అనుమతి ఇవ్వము అన్నాడు. బతిమిలాడినాం, రిక్వెస్ట్ చేసినాం, మన బాధ చెప్పినాం, మన రైతు ఆత్మహత్యల గురించి చెప్పినాం, తల్లడిల్లినాం, తనలాడినాం. చివరికి ఆయన ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే మాకు ఎలక్షన్ ఉంది, 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతున్నాయి, మేము ఇవ్వలేదు, ఇప్పుడు ఎలక్షన్ల ముంగట ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు, ఎలక్షన్ అయినాక రాపోండి, అప్పుడు ఏదంటే మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకలు రాకు అన్నాడు. సరే ఎలక్షన్ అయినాయి, ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈలోపు 16/8వ నెల అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రాగానే గిరీష్ మహాజన్ గారని అక్కడ బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిండు. వెంటనే మళ్ళీ పోయిన మంత్రి అయిన వారంకే పోయిన దొరకబట్టుకొని, ఎవరో గౌడు మా సిద్దిపేటలో చిన్నగుండెవెల్లో గౌడు, ఆయన కాన్స్టిట్యున్సీల లీడర్, ఆయన ద్వారా తొవ్వ పట్టుకొని ఎత్తుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి తనలాడితే బాయ్ సాబ్ మేమే ఉద్యమాలు చేసినాం, అరెస్ట్లు అయినాం, జైల్లో పడ్డాం, తమ్మిడిహట్టి దగ్గర పెంచొద్దని పోరాడిన వాళ్ళమే మేమెట్లా అనుమతిస్తాము అని ఆయన అన్నాడు. మన అదృష్టానికి గవర్నర్గా తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, ఆయన దగ్గరకు పోయి బతిలాడినా. ఆయన రాజ్భవన్కి ఇరిగేషన్ మినిస్టర్ని పిలిచి, చూడు భయ్ నేను కూడా గోదావరి జలాల మీద పాదయాత్ర చేసిన, ఇక్కడ చాలా క్రైసిస్ ఉంది, దయచేసి మీరు సహకరించడానికి ప్రయత్నం చేశాడు, కుదరలే. మళ్ళీ కేసీఆర్ గారు 5వ ఐటమ్ 17 ఫిబ్రవరి 2015
అది కేసీఆర్ గారి జన్మదినం. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే ముఖ్యం కాదు, తెలంగాణకు గోదావరి జలాలు ముఖ్యమని కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల మంత్రిని ఆయన కలిసి బతిలాడిండు. మాకు ఎట్లన్నా తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేశారు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలాడంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను, ఆ ఎమ్మెల్సీ గారింటికి. నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్ ఓవర్ నైట్గా దీన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ని కలిసినాం, బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ని కలిసినాం, స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపితే ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోమన్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ 8 సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు, 8 ఏళ్ళు బ్యారేజ్ కట్టనే లేదు, బ్యారేజ్ కట్టకుండా చుక్క నీళ్లు రావు. బట్ ఇంతలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లెటర్లు వచ్చినాయి. 1 కాదు 2 కాదు 3 లెటర్లు. అంటే మేము సైమిల్టేనియస్గా వీటి అనుమతులు సాధిద్దామని ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్లో పర్సూ చేసినాం. ఇటు మహారాష్ట్రను తమిళహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం, ఇటు పనులు జరిపినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6,000 కోట్లు మా హయాంలో అయినాయి అన్నాడు, మీ హయాంలో 3,000 కోట్లు ఉట్టుకనే దొబ్బిర్రు, పనిచేసింది 3,000. కానీ బీఆర్ఎస్ వచ్చినాక ప్రాణహిత చేవెళ్ల పనులు మరో 5,000 కోట్ల రూపాయల పనులు చేస్తూనే ఉన్నాం. అటు మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక వైపు ఢిల్లీ నుంచి అనుమతుల సాధన కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ను పర్సూ చేసినాం. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వీళ్ళు 8 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న అనుమతులు లేలే. ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంటే వీళ్ళది, కానీ ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతే రాలే. మేము అక్కడ సైమిల్టేనియస్గా చేస్తే ఢిల్లీ నుంచి 3 ఉత్తరాలు వచ్చినాయి. అంటే మీరు ఇందాక చూసిండ్రు, 17 ఫిబ్రవరి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వచ్చి తమ్మిడిహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం. ఇంతలో 18 ఫిబ్రవరి, ఒకసారి లెటర్ డేట్ చూపి, 18 ఫిబ్రవరి డేట్ చూడండి, 18 ఫిబ్రవరి 2015 ఎవరు రాసిండ్రు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ నౌ గో బ్యాక్ టు ద పేరా, లాస్ట్ పేరా. ఇందులో చాలా స్పష్టంగా ఏమంటున్నారు, లాస్ట్ పేరాలో మీరు చూస్తే, under such circumstances the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. నీకు అన్ని నీళ్లు లేవు 160 TMCలు, మరి పైగా ఎగువ రాష్ట్రాలు వాడుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టినప్పుడు మీకు 160 TMCల నీళ్లు లేవు అని కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి 2, 2015లో ఇచ్చిన ఇది అధికారిక లెటర్. ఇది ఫిబ్రవరి 18. దెన్ మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది, ఇంకొక లెటరు 4th March 2015, అది కూడా పెట్టినాను. దిస్ ఇస్ 4th March 2015 లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇదేనా డేట్ ఉందా? ఎస్, 4th March 2015. Now come to the last para, page number 12 అనుకుంటా, paragraph number 12. It is evident from detailed water, paragraph number 12, yes. It is evident from detailed water availability studies carried out by project authorities and his office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes pursued surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states to 75% availability of 63 TMC. ఆడ 165 ఉన్నాయి, కానీ ఎగువ రాష్ట్రాలకు చెందిన 63 TMCలు వాళ్ళు కట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కిందికి వస్తున్నాయి. ఆ 63 వాళ్ళు కట్టుకున్నప్పుడు నీకు 165 రావు, నీకు ఉండేది 102 మాత్రమే అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. చెప్తూ పైకి పంపాం, బేసిన్ వైజ్ కూడా చెప్పింది. G7, G8, G9లో ఎగో రాష్ట్రాలు ఎంతెంత ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కిందికి వస్తున్నాయి అన్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తూ లాస్ట్కి ఏమన్నారు, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్.
may not be reliably available in future. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command areas. నీళ్ళని లేవు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఇది రెండవ లెటర్. దెన్ థర్డ్ లెటర్, ఒకటిగా మూడో లెటర్ వచ్చింది. ఇది ఉమాభారతి గారు రాశారు. ఉమాభారతి గారిని మనం రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రాసినటువంటి లెటర్. ఈ డేటు 13th March 2025, అన్ని మూడు దగ్గరనే వచ్చినాయి. 13th March 2025 ఇది ఉమాభారతి గారు రాసిన లెటర్. వారు ఏం రాసిండ్రు చూడన్నారు కానీ ఫాస్ట్. పేజ్ 3, ఇది అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి పేజ్ 1 చదివిండు. నేను వెంటనే మూడో పేజ్ దియవా అని నేను అన్నా. మూడో పేజీలో ఏమన్నది ఉమాభారతి గారు, దిస్ ఇస్ ద లెటర్. మూడో పేజీలో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 160 TMC ఆఫ్ వాటర్ మే నాట్ బి అవైలబుల్ ఫర్ యూటిలైజేషన్స్. ద స్ట్రాటజీ టు మీట్ అవుట్ ద ప్లాన్డ్ యూటిలైజేషన్స్ అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ నీడ్ టు బి క్లారిఫైడ్. లాస్ట్ 3 lines. అంటే ఉమాభారతి గారు కూడా 160 TMC నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి. అంటే దీన్ని బట్టి ఒకవైపు 17 ఫిబ్రవరి 2015 కేసీఆర్ గారే మహారాష్ట్రకు వచ్చి నాయన ప్రాణహితకు ఒప్పుకోండి అని అక్కడ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. దే సెడ్ నో. బట్ కరెక్ట్గా నెక్స్ట్ డే 18th ఫిబ్రవరి నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 4th March 2015 నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 13 March ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకుంటుండ్రు, ఒకవైపు ఒకటి కాదు 3 ఉత్తరాలు నీళ్ళే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. అంటే మేము మీలాగా 8 ఏళ్ళు వేస్ట్ చేయాలా? ఇంకొక వైపు పృథ్వీరాజ్ చౌహాన్ ఉత్తరం రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేము అనుమతి తెచ్చినాము అంటుండు. నీ ముఖం అనుమతి తెచ్చినావు. పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ చూపి ఒకసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాసిండు, 15 అక్టోబర్ 2015, 13. మరి నువ్వు అనుమతులే తెచ్చి ఉంటే ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి? ఏమన్నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండర్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. నీ ఇష్టం వచ్చినట్టు 152 మీటర్ల బ్యారేజ్ కట్టుకుంటా అని నువ్వు ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ పోతే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. నీళ్ళు ఆ డబ్బులన్నీ నీళ్ళల్లో పోసినట్టే అని మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి ఉత్తరం రాసింది. మరి రేవంత్ రెడ్డి నువ్వు అనుమతులు వచ్చినాయి అన్నావు కదనే. మరి అనుమతులు వచ్చి ఉంటే 13 అక్టోబర్ 2013 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కట్టకవయా ఆపయా, నువ్వు ఎవరిని అడిగి కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు కడుతున్నావు బిడ్డ, అవంతా వేస్ట్ అయిపోతుంది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాశాను? నువ్వు రేవంత్ రెడ్డిని నువ్వు చెప్పిందే నిజమైతే అనుమతులు వచ్చి ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయడు కదా. అంటే నువ్వు ఫాల్స్ మాట్లాడినావు, ఫాల్తు మాట్లాడినావు, అనుమతులు రాలేదు కనుకనే ఈ ఉత్తరం వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఫాల్తు మాటలు ఫాల్స్ మాటలు మాట్లాడు బంద్ చేయి. సో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాల్సింది, బీఆర్ఎస్ ప్రభుత్వం యూనిలాటరల్గా మార్చలేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు కన్విన్స్ మహారాష్ట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం ముషరఫ్ మంత్రిని కలిసినాం, గిరీష్ మహాజన్ కలిసినాం, కేసీఆర్ స్వయంగా వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలిసినరు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం. నెంబర్ 1. మీన్ వైల్ కేంద్ర ప్రభుత్వం నీళ్ళే లేవురా నాయన ప్రత్యామ్నాయం చూసుకోవాలి 1 కాదు 3 ఉత్తరాలు రాసింది. అంటే మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిరికిచ్చి అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ అనుమతి ఇచ్చిన చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. ఒకవైపు వైల్డ్ లైఫ్, ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోదు, ఇంకొక వైపు నీళ్ళే లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్, ది అథారిటీ ఆఫ్ ద కంట్రీ, ఎవరైతే నీళ్ళు ఉన్నాయా లేదా తేల్చేది, ద అథారిటీ ఫర్ దిస్ కంట్రీ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ద యూనియన్ మినిస్టర్ ఉమాభారతి wrote a letter saying that there is no water, please look at alternate చూసుకోండి అని చెప్పిండ్రు. అయినా మేము మీలాగా కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్ళు లేని చోట ప్రాజెక్టులు కట్టాలనా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు తవ్వి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? మీరు తప్పు చేసి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడిగింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమవుతుంది అన్నదట. అట్టున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు.
ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు, ఐఎమ్ రెడీ టు రిజైన్. క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినానికి తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్ళల్లో తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. ఇంకా అవినీతి గురించి మాట్లాడతాడు. మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 2,700 కోట్ల రూపాయలు లేపి 2,328 కోట్లు లేపిన మీరు అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడం. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణహిత చేవేళ్ల గురించి అడగోలు మాట్లాడిండు. ఇవాళ సూదపూస లెక్క మాట్లాడుతుండు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారరు కదా, నువ్వు మార్చుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. అంటే ప్రతి అబద్ధం ఇది నేను జస్ట్ ఇంకా పేజ్ 1లోనే ఉన్నా. ఆయన రాసుకున్న ప్రతి పాయింట్కు నేను ఆన్సర్ ఇస్తాను. ఎన్ని అబద్ధాలు చెప్పదలుచుకున్నా. నంబర్ 2, పెద్ద నిన్న పోజులు కొడుతుండు. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దన్నారట. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 21/1/2015 నాడు జీవో 28 ద్వారా ఆయన వేసిన కమిటీ మేడిగడ్డ కట్టద్దన్నది అంటాడు. ఎన్ని అబద్ధాలు! ఇది అసెంబ్లీలో కూడా ఇట్లే ఫస్ట్ పేజీలో ఒక లైను, థర్డ్ పేజీలో ఒక లైన్ చదివితే దొరకబట్టి నేను బయట పెట్టినా. మళ్ళీ అదే అబద్ధం నిన్న మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ రిపోర్ట్లు కూడా బయట పెట్టా. నథింగ్ రాంగ్. ఎక్కడ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, నిపుణుల కమిటీ చెప్పలేదు. ఆ విషయం నేను చెప్తలేను, వాళ్ళే చెప్పిండ్రు. దాన్నే బయట పెట్టా. ఇప్పుడు దెర్ ఆర్ 2 రిపోర్ట్స్. ఇది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. ఈ కమిటీలో పేజ్ 6 పైకి పోబా, పైకి పేజ్ 5 రైట్, పేజ్ 6 కింద రైట్. పేజ్ 6 paragraph 3 you can see. Barrage site on main river Godavari near Medigadda, Mahadevpur. The Honorable CM has ordered the irrigation department to explore the possibility of constructing barrage on Godavari river near Medigadda, store about 5 TMC of water in river margin, and to examine whether 160 TMC water can be directly lifted, taken to Midmaner reservoir. You can see. Koncham kindikan babu. This is the point. To examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. అంటే ఆ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మేడిగడ్డ నుంచి 160 TMCల నీళ్లను నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు అని కమిటీ చెప్తూ కిందేమన్నది. ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari river. As per topo study of the FRL of the barrage can be fixed at about 105 meters
without submerging Patta lands in Maharashtra state. So ఏమన్నది కమిటీకి ఇచ్చిన బాధ్యత ఏంది? గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొచ్చా, ఆ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా డైరెక్ట్గా మిడ్మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చా? కమిటీ ఏమన్నది? ఎస్, మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని చెప్తూ నేరుగా తీసుకుపోవచ్చా అనే దాని మీద సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నది, మీకు నేరుగా ఇది తీసుకుపోయే అవకాశం లేదు అని చెప్పింది. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? మేడిగడ్డ దగ్గర కట్టద్దు అన్నది. ఆ కమిటీయే జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా, ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ పిలిచింది. దిస్ ఈజ్ ఎ నోటరైజ్డ్ డాక్యుమెంట్. ఘోష్ కమిషన్కు నోటరీ రూపంలో నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఇది నాకు ఎట్లా వచ్చిందని కూడా మీరు అడగవచ్చు. నేను ఘోష్ కమిషన్ని అడిగిన, రిటైర్డ్ ఇంజనీర్లు మీకు ఏమైనా అఫిడవిట్ ఇచ్చిండ్రు నాకు కావాలని వ్రాతపూర్వకంగా కమిషన్ అడిగిన, కమిషనే నాకు ఇచ్చింది డాక్యుమెంటు, మాకు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది అని నాకు ఘోష్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది 6/6/2025 నాడు నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. బాబు, గో టు ద పేజ్ నంబర్ 5. పేజ్ నంబర్ 5 ఏం చెప్పింది నిపుణుల కమిటీ? మీరు చెప్పిన ఇందాక ఫస్ట్ రిపోర్ట్ చూసినారు. నౌ దిస్ ఇస్ ద సెకండ్ రిపోర్ట్. ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7th April 2015, అంటే ఫస్ట్ రిపోర్ట్ ఆన్ barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption, and also has to pass through the coal belt areas. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. కొంచెం పైకి కొని బాబు, అరే ఆగమాగం చేస్తుంది కొంచెం కిందిక, మంచిగా 2 పారాగ్రాఫ్లు గడవట్టేట్టు పెట్టు. రైట్, కొంచెం లెఫ్ట్కి జరుపుకో. రైట్, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డ్రాప్డ్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ direct from Medigadda barrage to Midmaner reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 125 packages approved by erstwhile Andhra Pradesh government during 7 and 9. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణుల కమిటీని పట్టించుకోలేదు, దాచిపెట్టిర్రు, పక్కకు పెట్టిర్రు అని చిల్లరగా అబద్ధాలు మాట్లాడాడు. నౌ వాట్ ద రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ సేయింగ్? మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేం చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. లాస్ట్ పేజ్ సంతకాలు చూపి ఒకసారి, లేదా పేజ్ కూడా సంతకాలు ఉన్నాయి చూపి, లేదా లాస్ట్ పేజ్ పెట్టా. ఇగో లాస్ట్ పేజ్ తీసుకుపో, సంతకాలు పేర్లు కూడా ఉంటాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా పేర్లు చదివిండు. అనంతరాములు గారు, వెంకటరామరావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి చదివిన పేర్లు ఇవే. వీళ్ళు ఇంత స్పష్టంగా మా రిపోర్టును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? సొల్లు, రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు, దాన్ని పట్టించుకోనే లేదు. సొల్లు తప్ప ఒక్కటనే నిజం చెప్పినవా? నీకేదో శాపం ఉన్నట్టుంది. ఏదో వెనకటోడు అంటాడు తలకాయ వల్లి చచ్చిపోతాడు అన్నట్టు నీ కథ. నిజాలు మాట్లాడితే తలకాయ వల్లి చచ్చిపోతాడు అన్నట్టు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు నీ జన్మలో నీకు రాదు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టొచ్చా? 1,00,000 చేస్తున్నావు నువ్వు, చెయ్యి, కానీ నాట్ ఎట్ దిస్ జంక్షన్. ఎలీనో వచ్చే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి చుక్క చుక్క ఎత్తుకొని తెలంగాణ భవిష్యత్తును, రైతాంగ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సందర్భం ఇది. నెక్స్ట్ వ్యాప్కోస్. ఇక దీని గురించి మాట్లాడండి నిన్న పేస్ట్. ఇందులో ఏమంటాడు? చెఫ్ లాంటి వాడు. వ్యాప్కోస్ అనేది చెఫ్ లాంటివాడు. అంటే హోటల్లో మనం బిర్యానీ ఆర్డర్ ఇస్తే బిర్యానీ తెస్తాడు, వీడు ఒక చెఫ్ అని ఏదో మాట్లాడిండు.
సో ఇక్కడ నేను ఒక విషయం అడగదలుచుకున్నా. వ్యాప్కోస్ని ఎవరు తెచ్చిండ్రు? మేమా? ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ను మీరు అపాయింట్ చేసింది. యూ హ్యావ్ అపాయింటెడ్ వ్యాప్కోస్. సో సిడబ్ల్యూసి కేంద్రం ఏం చెప్పింది? నీళ్లు లేవు అన్నది. మేము వ్యాప్కోస్ను పిలిచి అడిగినాం, అరే నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మరి ఏం చేయాలనే, ఏమైనా ప్రత్యామ్నాయం చెప్పు, నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, నీళ్ళు ఉన్న చోటికి మార్చుకుందాము అని మేము తేలే. ఎందుకంటే మొత్తం ప్రాజెక్టు మీద వ్యాప్కోస్కి అవగాహన ఉంది కనుక, అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక మీరిచ్చిన సంస్థకే మరి ప్రత్యామ్నాయం చూపు బాబు. సిడబ్ల్యూసీకి వెళ్ళి ఇట్లా 3 లెటర్లు వచ్చినాయి, ఉమాభారతి ఇట్లా లెటర్ రాసింది, నీళ్లు లేవంటున్నారు, మరి ఆనాడేమో నువ్వు ఉన్నవని ఇస్తేవి, దీన్ని ఏందో చూసి మరి మాకు ప్రత్యామ్నాయం చూపి నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, అక్కడికి మార్చుకుందాము అని అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇయ్యలే కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు కూడా ఇచ్చినావు కదా వ్యాప్కోస్కి, మరి ఇప్పుడు నువ్వు కూడా వ్యాప్కోస్కే ఇచ్చినావు, మరి వాడు చెఫ్ అయితే మరి ఆ సూత్రం నీకు కూడా వర్తిస్తుంది కదా, నువ్వు కూడా అట్లే రాయించమని ఇచ్చినావా? నువ్వు నేను నీ డాక్యుమెంట్లు బయట పెట్టాలనా? ఆనాడు ఇచ్చింది వ్యాప్కోస్కు కాంగ్రెస్ ప్రభుత్వమే, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్కే ఆర్డర్లు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఇస్తే తప్పు, నువ్వు ఇస్తే ఒప్ప? బీఆర్ఎస్ కొత్త గీయలే, ఇన్ కంటిన్యూయేషన్ ఉన్న దాంట్లో మరి లేవంటున్నారు నాయన, నువ్వే చేసినావు పోయినసారి, మరి ఎక్కడుందో చెప్పు, ఏం చేయాలో మాకు గైడ్ చేయని చెప్పి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి వాడు చెఫ్ అయితే, వాడు ఎట్లా చెప్తే గట్లిచ్చేటోడు అయితే, మరి నువ్వెందుకు ఇచ్చినావు నాయన రేవంత్ రెడ్డి? చెంపలేసుకో చెప్పు. నువ్వు నిన్నేమన్నావు? చెఫ్కి ఇచ్చిండు, వాడు బిర్యానీ తెమ్మంటే బిర్యానీ తెస్తాడు, ఇడ్లీ తెమ్మంటే ఇడ్లీ తెస్తాడు అన్నావు కదా. మరి ఆ ఇడ్లీ తెచ్చినట్టు నువ్వెందుకు ఇచ్చినావు? నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యాప్కోస్కి ఎందుకు ఆర్డర్లు ఇచ్చింది? మరి అంటే నువ్వు బిర్యానీ తెమ్మని లేకపోతే కోడిగుడ్లు తెమ్మని చెప్పినావా? యు ఆన్సర్ ద సొసైటీ. అంటే అట్లా చిల్లర మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. అండ్ ద రిపోర్ట్ ఆఫ్ కాళేశ్వరం వాజ్ ఫుల్లీ అప్రూవ్డ్ అండ్ ఎండార్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 18 డైరెక్టరేట్ల నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు తెచ్చినాం. ఫైనల్ టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని, దిస్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హెడెడ్ బై ద సెక్రటరీ వాటర్ రిసోర్సెస్. వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంపూర్ణమైనటువంటి అనుమతులు, అన్ని అనుమతులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏ రకంగా? వ్యాప్కోస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఏం మార్చింది, వాళ్ళు ఏం మార్చలే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకసారి సిస్టమ్ పెట్టు, మొత్తం కాళేశ్వరంది హోల్ డయాగ్రామ్ పెట్టు. కాళేశ్వరం మన వాటర్ సిస్టమ్ ఉంది కదా. ఎస్, తమిళ ఏది బాబు, ఇది మేడిగడ్డ, రైట్. దిస్ ఒక నిమిషం, అది వద్దు, ఆన్ చేయి, డౌన్, స్విచ్ ఆఫ్, రైట్. ఇప్పుడు మారిందల్లా కాళేశ్వరంలో ఎల్లంపల్లి ఎక్కడ బాయ్, దిస్ ఈజ్ ఎల్లంపల్లి, రైట్. ఇది ఎల్లంపల్లి, మనం ఇక్కడ చూస్తున్నది ఎల్లంపల్లి. అప్పుడు ఇక్కడ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలి. తమ్మిడిహట్టి ఇది, ఎల్లంపల్లి ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మిగతాదంతా సేమ్. ఇగో ఇక్కడ నుంచి ఇది అనంతగిరి, ఇది రంగనాయక సాగర్, ఇది మల్లన్న సాగర్, ఇది కొండపోచమ్మ సాగర్, ఇదేమి మారలే. ఇదంతా కూడా యథావిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టుగానే ఉన్నాయి. మీరు పిలిచిన టెండర్లే, మీరు పిలిచిన కాంట్రాక్టర్లే తప్ప ఈ సిస్టమ్ ఏమీ మారలే. ఏది ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా నథింగ్ ఈజ్ చేంజ్డ్. మారిందల్లా ఒక నిమిషం, తమ్మిడిహట్టి నుంచి మీరు ఎల్లంపల్లికి తేవాలనుకున్నారు. దిస్ ఈజ్ SYP, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అన్నారు కనుక తమ్మిడిహట్టి నుంచి ఒక గీడికి వచ్చినాం మనం, మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి ఇది సుందిల్ల, దెన్ ఇది అన్నారం, అన్నారం నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి. కిందికి ఎందుకు వచ్చినాము? ఇక్కడ నీళ్లు 160 లేవన్న కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ వాటర్ కమిషన్, తమ్మిడిహట్టికి వచ్చేసరికి 280 TMCలు ఉన్నవి, ఇందులో మీరు 240 TMCలు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ తమ్మిడిహట్టి దగ్గర 160 లేవని చెప్పింది.
కిందికి వచ్చినప్పుడు అదే సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా మనం డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది, 240 మీరు వాడుకోవచ్చు అని సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. నవ్ యూ టెల్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ తప్ప సెంట్రల్ వాటర్ కమిషన్ తప్ప? నీది సొంత స్టోరీయా, సెంట్రల్ వాటర్ కమిషన్ది సొంత స్టోరీయా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్ ద అథారిటీ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు మీద లేవన్నారు, కింద డిపిఆర్ చేసి పంపితే 240 టీఎంసీలకు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చినాం. ఇక రేవంత్ రెడ్డి ఇంకో మాట మాట్లాడతాడు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, ఎట్లా పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అని చెప్పి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నిన్న ఆయన మాట్లాడుతూ ఆయకట్టు పెరగలేదు, నీళ్లు పెరగలేదు, ఎట్లా పెరుగుతుంది 38,000కి వెళ్ళి 1,00,000 కోట్లకు అని చిల్లర మాట్లాడు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా చూపిద్దాం, మన వాళ్ళకి ఫ్రెష్ ఉంటుంది. నేను ఒక మాట అన్నట్టు చూడు, నీళ్లు పెరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడేటి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందేళ్ళు వచ్చింది, 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద. రైట్, ఆ షీట్ పెట్టు, ఏం పెరిగిందో మన దగ్గర షీట్ ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రాణహిత చేవెల నుంచి కాళేశ్వరానికి పోతే ఆయకట్టు పెరగలేదట, నీళ్లు పెరగలేదట, కాస్ట్ పెరిగింది అని మాట్లాడారు. నౌ యు సీ, ప్రాణహిత చేవెలలో నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు, కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. అలా మల్లన్న సాగర్ 50, రంగనాయక సాగర్ 3, కొండపోచమ్మ సాగర్ 14, అనంతగిరి 3.5. ఇవన్నీ లెక్క పెట్టద్దా మరి? ఈ రిజర్వాయర్లు ఒకటి గాలి కడతామా? రిజర్వాయర్ కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, R&R ఉంటుంది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నీళ్లు పెరగలే, 16 టీఎంసీల నీటి సామర్థ్యం 141కి పెరిగింది. నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగింది. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు ఆయకట్టు పెరిగింది. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ బదులు 3 టీఎంసీలకు పెరిగింది. భూసేకరణ పునరావాసం కోసం ఆనాడు మీరు ప్రాణహితలో ఎకరానికి 2 లక్షలు పెడితే మేము 16 లక్షల దాకా ఇచ్చినాం, యావరేజ్ 11 lakhs ఇచ్చినాం. మరి ఇవన్నీ పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? నేను ఇంకోటి అడుగుతా, సింపుల్ రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఫస్ట్ జీవో 1,450 కోట్లు, అది బుడ్డ ప్రాజెక్టు. మరి ఆ కొడంగల్ నారాయణపేట ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగిందా మరి చెప్పు, సమాధానం చెప్పు. కొడంగల్ నారాయణపేటకు 1,450 కోట్లున్న జీవో ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇంకా అది పని కానేలే, ఏమి ఇంకా అంత వరకు అది 6,000 అయిద్దో 7,000 అయిద్దో, ఏమిట్లకి ఏం కాలే. 1,450కి వెళ్ళి 4,350కి కొడంగల్ లిఫ్ట్ పెరిగింది కదా. ఎందుకు పెరిగిందో సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? ఇంత చక్కగా 16 లక్షలు ఎక్కడ, 37 లక్షలు ఎక్కడ, 160 టీఎంసీలు ఎక్కడ, 240 టీఎంసీలు ఎక్కడ, 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ? రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడానికి ఒక అద్దు ఉండాలయ్యా. నీ ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకో, సరిగ్గా సరిపోతుంది నీకు. ఏం మాట్లాడినావు? నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదు, ఎకరాలు పెరగలేదు, ఏం పెరగకుండా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. మరి ఇదేంటి, నోరా మోరేని ఇది? వాట్ ఈస్ దిస్? ఐ స్టాండ్ బై దిస్. ఇలా తప్పు ఉంటే చెప్పు, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. తర్వాత అసలు ఇంకోటి కూడా చెప్పాలి, మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎందుకు కానీ మన రాష్ట్రానికే పోదాం. ప్రాజెక్టు కాస్ట్ పెరగకుండా అసలు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తయిందా? మనం ఒకసారి ఆ షీట్ పెట్టు బాబు. ప్రాజెక్టులు పెరిగిన అంచనాలు, లెట్ us అండర్స్టాండ్ అసలు ఎట్లా పెరుగుతాయి ప్రాజెక్ట్ కాస్ట్లు, ఏం జరిగినాయి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూద్దాం. ఇప్పుడు నాగార్జున సాగర్ 122 కోట్లతో కడతామన్న నాగార్జున సాగర్
1183 కోట్లకు పోయింది. అంటే 900 టైమ్స్ పెరిగింది. అట్లీస్ట్ ప్రణాళిక చేవెళ్ళ 40,000 80,000 అయింది అంటే డబుల్ అయింది. లేదు 2 TMC కాదు, తర్వాత మనం ఇంకొక TMC పెంచుకుందామని 3rd TMCకి పోయినాం. అది పోతే కూడా 3 అంతలే అయింది. కానీ ఇక్కడ 9 అంతలు అయింది. నీ నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో కడతామన్న శ్రీరామ్ సాగర్ 4,300 కోట్లు అయింది. అంటే 107 టైమ్స్ పెరిగింది, 107 సార్లు. దిస్ ఈజ్ ఆల్ డన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. జూరాల 70 కోట్లది 1815 కోట్లు అయింది. అంటే 25 రెట్లు పెరిగింది. పులిచింతల ది గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను ముంచి ఆంధ్రకు వారిచ్చిండు. 3వ పంటకు నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణను నల్లగొండను ముంచి 3వ పంట కోసం దగ్గరుండి కట్టించిండు ఉత్తమ్. ఆ ఉత్తమ్ కూడా పూర్తిగా R&R ఇయ్యలే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఆ ప్రాంతానికి మా జగదీష్ రెడ్డి గారు చెప్తే వెళ్ళి అక్కడ R&R నష్టపరిహారం అంతా మేమిచ్చినాం. 565 కోట్లది 1816 కోట్లకి ఇది లేటెస్ట్, 3 అంతలు పెరిగింది. సింగూరు 29 కోట్లది 169 కోట్లు పెరిగింది, 500 టైమ్స్. ఎల్లంపల్లి 900 కోట్లది 2048 కోట్లు. ఇంకా లేటెస్ట్ ఇది వస్తే ఇంకా పెరుగుతుంది, 4,000 దాటింది అది. దేవాదుల 6,000 కోట్లకి వెళ్ళి 17,500 కోట్లకి పెరిగింది. అసలు పెరగని ప్రాజెక్టు ఈ దేశంలో కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా అసలు ఒక ప్రాజెక్ట్ ఉందా? కెన్ యూ షో ఏ సింగిల్ ప్రాజెక్ట్? నీ కొడంగలే చెప్తే కదా ఇప్పుడే 1400కి 4,500 అయిందని. అసలు నా దృష్టిలో, టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దేశములోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ద వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. ఇవి చూడు ఒకసారి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఆ ఎక్కట్టు పెరగలేదంటావు, కెపాసిటీ పెరగలేదంటావు, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటమా? దెన్ ఈయన ఏదో సరే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ ఒక్కసారి సిస్టమ్ పెట్టు బాబు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అవసరం. ఏమంటాడు? 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది అని పదే పదే చిల్లర మాటలు మాట్లాడతాడు. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే కరెంటు బిల్లులు పడొద్దని 3 దశల్లో కాళేశ్వరానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాగుంటే ఇది ఈ పెద్దది బాబు లైట్ వస్తుందా? రైట్. దిస్ ఈజ్ SRSP. గోదావరిలో వరద బాగుంటే SRSP నుంచి డైరెక్ట్గా ఇది మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం, పైకి సిస్టమ్ నడుస్తుంది, ఇవేవి నడపమిగా. లేదు ఇది ఎల్లంపల్లి. యావరేజ్ రెయిన్ఫాల్ అంటే మధ్య తరహా వర్షాలు పడ్డప్పుడు ఇది కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ క్యాచ్మెంట్ నుంచి వచ్చే నీళ్ళతోని మధ్య తరహా నీళ్లు పడితే ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు మోటార్లు, కాళేశ్వరం మోటార్లు నడుపుకొని పైకి తెచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేనప్పుడు కాలమైనా కాకపోయినా కరువు వచ్చినా కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇది నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్. అయితే ఇప్పుడు కాళేశ్వరంలో పోయిన 2 సంవత్సరాలు నీళ్లు బారినాయి కదా. పోయినసారి వర్షాలు బాగా పడ్డాయి, SRSP టు మిడ్ మానేర్ వస్తే ఇక్కడ నుంచే కాళేశ్వరం మోటార్లు నడిపినాం. మధ్యలో ఈ ఎల్లంపల్లికి వెళ్ళి మోటార్లు నడిపి కొన్ని లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు అందించినాం. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళేస్తా అన్నది కూడా ఇగో అది కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ నుంచి మాత్రమే. ఇది మిడ్ మానేర్ నుంచి మాత్రమే. ఇక ఈ మిడ్ మానేర్ నుంచే నువ్వు ఇది కొండపోచమ్మ సాగర్, ఈ మిడ్ మానేర్కి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళు తెస్తున్నావు. మరి కాళేశ్వరమే లేకపోతే, మిడ్ మానేరే లేకపోతే నీ మూసికి నీళ్ళు ఎక్కడి? నువ్వు మూసి అని డ్రామాలు కొడుతున్నావు కదా. ఆ మూసికి 8,000 కోట్లతో నువ్వు పైపులు పెట్టి కమిషన్ల కోసం హైదరాబాద్ నీళ్లు తెస్తున్నవే. ఆ మూసికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ మల్లన్న సాగర్ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు కావు. అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం పోయిందని నువ్వు మాట్లాడుతున్నావు. NDSA తన రిపోర్ట్లో ఏం చెప్పింది?
కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, ఇవన్నీ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 85 పియర్స్లో 1 పియర్ కుంగింది. గది రిపేర్ చేసుకొని నడుపుకోండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది కనుక నీకు ఇబ్బంది రాలే. ఇప్పుడు కాలం మంచిగా కాలేదు కనుక ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళుదే అంటే నువ్వు కథలు పడుతున్నావు. మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తాడేమో, కేసీఆర్ చేసిన మంచి పని ప్రజలకు ఏడా యాదికి వస్తుందో. నిన్నటిదాకా నేను కూలిపోయింది అంటే ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే నా పరువు పోతుందేమో, నేను ఇన్ని రోజులు అబద్ధాలు ఆడిన అనే విషయం తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని పందాలకు పట్టింపులకు పోయి ఇవాళ నువ్వు నీళ్లను మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. మరి నేను కొంచెం డీటెయిల్స్ పోయే ముందు అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ఏం జరిగింది? నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కొట్టినావు నాయన? నీ 2.5 సంవత్సరాల్లో ఇది సుంకిశాల చూపినాను. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. ఇది నీ కాంగ్రెస్ ఘనత కాదా? ఇవాళటికన్నా సుంకిశాలను రిపేర్ చేసినావా? ఈ సుంకిశాల కూలిపోవడం నీ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలననే కూలిపోయింది కదా సుంకిశాల. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ తర్వాత పెద్దవాగు అయితే కొట్టుకుపోయింది కదా. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ఇవాళకి 2 సంవత్సరాలు అయింది. నో రిపేర్. పెద్దవాగు కొట్టుకుపోయింది, కుప్పగూలింది పెద్దవాగు. ఇప్పటికీ దిక్కులేనటువంటి పరిస్థితి. నువ్వేం చేస్తున్నావు మరి? పెద్దవాగు ఇంతవరకు రిపేర్ చేసినావా నువ్వు? ఇది నీ ఘనకార్యం కాదా? నీ తప్పిదం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల, మానవ తప్పిదం వల్ల పెద్దవాగు కొట్టుకుపోయింది. దెన్ కమింగ్ టు వట్టెం పంప్ హౌస్. పాలమూరు ఎత్తిపోతలో పథకంలో కట్టిన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నువ్వు నిన్న క్లోజప్లో పెట్టండి ఆ కెమెరాలు అంటుండ్రు రేవంత్ రెడ్డి. మీరు కూడా దయచేసి క్లోజప్లో పెట్టండి. రేవంత్ రెడ్డి ఘనకార్యం నేను పెద్ద తెగ చెప్తుండు, క్లోజప్ పెట్టుండి కనబడదా చూపించి రాంటుండు. ఇది కూడా చూపించారు రేవంత్ రెడ్డికి. నీ పాలమూరు జిల్లాలో నీ ఘనకార్యం వల్ల, నీ తప్పిదం వల్ల వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. దెన్ చెక్ డ్యామ్, బాంబులు పెట్టి చెక్ డ్యామ్ పేలిస్తే ఇది సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో మీరు బాంబులు పెట్టి చెక్ డ్యాములు పేల్చిండ్రు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఏమంటాము, క్రిమినల్ చర్యలు. అంటే అసలు ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇసుక కోసం, కాంట్రాక్టర్ల కోసం చెక్ డ్యామ్లను పేల్చేసిండ్రు మీరు. ఇంకా గొప్ప ఘనకార్యం, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి 8 మంది చచ్చిపోతే శవాలు కూడా ఇవాళకి బయటకు తీయలే నువ్వు. దీని గురించి ఎందుకో మాట్లాడవు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ కుప్పగూలినా మాట్లాడవు, పెదవాగు కూలిపోయినా మాట్లాడవు, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా మాట్లాడవు, సుంకిశాల కుప్పగూలినా మాట్లాడవు. ఇవన్నీ నీ 2.5 సంవత్సరాలు జరిగిన ఘనకార్యాలే కదా. ఇవెందుకో చూపియవు మరి. వీటి గురించి ఎందుకో మాట్లాడవు నువ్వు. ఎందుకు ఊకే ఈ చిల్లర రాజకీయాలు చేస్తుంటావు నువ్వు? కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఒక 2-3 విషయాలు చెప్పినారు. కానేపల్లి పంప్ హౌస్ నీళ్ళు వచ్చినాయి, రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. గోదావరి నది చరిత్రలో ఎప్పుడు రానంత ఫ్లడ్ ఇన్ ద ఇయర్ 2022 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. హిస్టరీ ఇన్ ద రికార్డ్ ఆఫ్ ద గోదావరి. భద్రాచలం కూడా మునిగిపోయింది ఆ రోజుల్లో. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వచ్చినమాట వాస్తవం. బట్ టుడే ఆ ఫ్లడ్ వచ్చిన 2 monthsలో, వితిన్ 45 days 2 monthsలో ఏజెన్సీయే ₹1 ఖర్చు పెట్టకుండా రిస్టోర్ చేసి ఆ పంప్ హౌస్ను మళ్ళీ సిద్ధం చేసింది. మోటార్లు నడిపినాం, నీళ్లు ఎత్తినాం, రైతాంగానికి ఇచ్చినాం. కానీ నిన్న ఆ ఫోటో చూపించి ఇదేదో మునిగిపోయింది, అసలు ఇది నట్టలేదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. వితిన్ 45 days వితౌట్ స్పెండింగ్ ₹1 ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ఏజెన్సీతో చేయించి 45 రోజుల్లో మళ్ళీ మోటార్లు ఆన్ చేసినాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాం. ఈ రోజు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లికి పోయి మోటార్ వస్తే నీళ్ళు వస్తుంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఆపరేషన్. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి
ఓ మాట ఏమంటాడు, అసలు ఎట్లెత్తుతారు నీళ్ళు, ఆయన ఈ బ్యారేజీలు ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే ఈడెట్లా కట్టిండ్రు అన్నాడు. నేను ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే ఈడెట్లా కట్టిండ్రు అని మీరు మాట్లాడుతుండ్రు కదా, అదే బ్యారేజీల మీద కోదండరాం లెటర్ పెట్టు. ఇది అసెంబ్లీ క్వశ్చన్, కౌన్సిల్లో శాసన మండలిలో కోదండరాం అడిగింది. వాట్ ఈస్ ద క్వశ్చన్? Question number B. Whether it is fact that the experts opinioned that Sundilla Annaram barrages may also collapse as Medigadda barrage. Answer: no, sir. Sundilla Annaram intact undi, అది కూలిపోయే ప్రమాదం లేదు అని ప్రభుత్వం శాసన మండలిలో చెప్పిన సమాధానం. నెక్స్ట్, ఉత్తమ్ ప్రెస్ మీట్. ఈ మధ్య వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు కడతాం, నీళ్లు తెస్తాము, ఏడికి తెస్తామన్నారు, సుందిళ్ళకి తెస్తాము అన్నారు. అది పెట్టినాను, సుందిళ్ళకి తెస్తాము అన్నారు. నేను ఏమంటే సింపుల్ క్వశ్చన్, మై సింపుల్ క్వశ్చన్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్. ఇది కూడా గోదావరి నది మీదనే కట్టిండ్రు, మరి ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ ఉత్సవాలు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్ట్ కరెక్ట్గా, ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఒక్కసారైనా ఎన్డీఎస్ఏ పోయిందా? ఇది నేను అథారిటీగా చెప్తున్నా, అఫీషియల్ రిపోర్ట్ ఇది. పోలవరంలో 10 సార్లు కూలింది నిజం, 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది నిజం. ఎవరైతే ఈ పోలవరం కట్టిన ఇంజనీర్ ఉన్నారో ఆ పోలవరం కట్టిన ఇంజనీర్ నేతృత్వంలోనే 10 సార్లు కూలింది. ఆ కూలడానికి కారణమైన ఇంజనీర్ వచ్చేట మేడిగడ్డ ఎందుకు కూలిందని 3 సార్లు రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆ రిపోర్ట్ నీ ఎట్లా నమ్మాలి? ఫస్ట్ నీ చక్కదనం ఉంటాయి కదా నీ పోలవరం. తర్వాత ఇంకొక ఆయన ఇచ్చిండు, మధ్యలో ఈయన మారిండు, చంద్రశేఖర్ అయ్యర్ పోయి అనిల్ జైన్ అని కూడా ఒక ఆయన ఎన్డీఎస్ఏ చైర్మన్ వచ్చి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ అనిల్ జైనే 23 జూన్ 2017 నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిండు. అప్పుడు సిడబ్ల్యూసీలో ఉండేనా, సిడబ్ల్యూసీలో ఉండి 23 జూన్ 2017 నాడు కాళేశ్వరంకి అనుమతులు ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్గా వస్తాడు, పైకెళ్ళి ఒత్తిడి ఉందేమో, లేదా ఇలా అనుమతుల్లో తప్పు ఉన్నది అంటాడు. అనుమతి ఇచ్చింది ఆయన, అనుమతుల్లో తప్పు ఉంది అంటాడు. ఈ రకంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని అసలు ఆ ఎన్డీఎస్ఏ శాంటిటీ ఏంది? ఆ ఎన్డీఎస్ఏని నువ్వు వాళ్ళు ఏదో పెద్ద అథారిటీ, దే ఆర్ ఛాంపియన్స్ అని మాట్లాడినావు. మరి ఆ అథారిటీ కట్టిన పోలవరం 10 సార్లు ఎందుకు కూలిందో సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు కూలింది? మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోతలేదు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత అసలు ఏం జరిగింది? మరి 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి. యాక్చువల్గా 31 నెలలు, కానీ 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 2024 జనవరి టు జూన్, 2025 జనవరి టు జూన్, 2026 జనవరి టు జూన్. 3 సార్లు వచ్చింది. నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయటపడతలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం, నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు, రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేమి లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. నువ్వు ఇజ్జత్ పోకుండా ఉండాలి, ఏమన్నా కొద్దిగానే నేను మిగిలాలంటే తొందరగా రిపేర్ చేయి, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయి, నీళ్ళు ఇచ్చి నీ తప్పులను కొద్దిగానైనా సవరించుకోవడానికి నీకు చివరి అవకాశం ఉంది. ఇప్పటికీ 3 సీజన్లు బోడగొట్టినావు నువ్వు. ఇక నిన్న ఆయన ఒక మాట మాట్లాడిండు, ఇది ఎంత బ్యాడ్ అంటే ఎప్పుడు చూడు దాన్ని తాటి చెట్టు ఎంత పెరిగినామంటాడు. నిన్న కూడా మాట్లాడి సరే
ఇప్పుడు ఎట్లుంటుందంటే గుజ్జు లేనోనికి తలలో గుజ్జు లేనోనికి గుజ్జునోని చూస్తే కొద్దిగా వానికి ఏమంటాం జలసీ ఉంటుంది. అట్లనే పొట్టి ఉన్నోనికి పొడుగు ఉన్నోని చూస్తే కూడా జలసీ పాడవుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి. వాట్ కెన్ ఐ డూ? నీకు ఆ ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి? అరే దేవుడు నన్ను ఇట్లా ఇచ్చిండు, నువ్వు ఈర్ష పెట్టుకొని ఊకే నన్ను పొడుగు. అసలు నిన్న జరిగిన చర్చ ఏంది? నా పొడుగు గురించి అలా చర్చ ఎందుకు? వీనికి గుజ్జు లేదు, వీడు థర్డ్ సెట్. మరి నేను గింత అంత పుట్టించింది ఏమో సెట్ అంటారు చూడు దాన్ని, విప్పని సెట్లకే నిన్ను పుట్టించే దేవుడు. మరి నేనేం చేయాలి? అయితే నేను ఒక మాట మాట్లాడి, అంటే అందుకే చెప్పిన అబద్ధానికి అంగిలాగు దొరికితే దాని పేరు రేవంత్ రెడ్డి. నేను ఆయన ఏం మాట్లాడి వీడియో పెట్టాయి ఒకసారి, నేను చెప్పిన కాల్ చేయి రెడీ పెట్టుకో. నేను ఆయన ఏం మాట్లాడతాడు, అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పట్టలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు, నీకు నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చిన కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు, పొడుగు ఉన్నాడు, అది ఇదని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినాం. నేను ఉత్తగా చెప్తలేను. ఒకసారి స్క్రీన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ డేట్ లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర ఒక్క నిమిషం, మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఈజ్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో, ఫస్ట్ రేవంత్ రెడ్డి వీడియో పెట్టు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలినో వచ్చింది బై, నీళ్ళే లేవాడ, సుక్క నీళ్ళే, వీళ్ళు మోటార్లు ఒత్తమంటారు అన్నాడు. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఇంటికెళ్ళి వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాను వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్ళి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంటసేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు Now come to it. This is a live stream. This is not my story, not my figure. రేవంత్ రెడ్డి లాగా నేను సొంత స్టోరీలు అసలే చెప్పాను. గూగుల్లో పోండి, మీరు ఎవరు సెర్చ్ చేయండి, ఎవరు పోయి లైవ్లో సెర్చ్ చేసినా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, కమాండ్ ప్రెస్ ఇట్, ఎన్ని నీళ్లు పోతున్నాయో చూపిస్తుంది. అది ఎంత ఇప్పుడు ఈ సెకండ్కు ఎంత ఉంది? ఇప్పుడు ఎన్ని గంటలకు? ఇది 1 o'clock. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అరే వర్షమే పడలేదు బై, నీళ్ళే లేవు బై, ఏడొత్తాలే, ఎవరిని ఒత్తాలే, నల్లొత్తే కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? ఈజ్ ఇట్ నాట్ వాటర్? 89,000 cusecs means almost 7.5 TMC of water is flowing near Medigadda. Why are you not switching on the Kannepalli pump house motors? 89,000 పోతున్నాయి. నిన్న చూడండి, ఎస్టర్డే, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టర్డే 122,000 పోయినాయి. నిన్న గత 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్లు పోయినాయి. నెక్స్ట్ 24 hours 70,000 పోతాయి. దిస్ ఈస్ ద ఫిగర్, అఫీషియల్ ఫిగర్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది నాది కాదు, సిడబ్ల్యూసి ఫిగర్, సిడబ్ల్యూసి లెక్క. సో నీళ్ళు పోతున్నాయి అక్కడ. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది మేడిగడ్డ దగ్గర? పాయింట్ ఏంటంటే, గోదావరి నది
పాయ కన్నెపల్లి పంప్ వైపు వాల్ ఉంటుంది. నది నిండుగా నీళ్ళు అవసరం లేదు. నదిలో ఎన్ని నీళ్ళు వచ్చినా మనం అక్కడ పోయి చూస్తే నదీ ప్రవాహం కన్నెపల్లి పంపు వైపు మనకు ఇటు స్లోప్ ఉంటుంది. ఇటు నుంచి నీళ్ళు డౌన్ స్ట్రీమ్ ఇటువైపు ఉన్నది, స్లోప్ ఇటువైపు ఉన్నది. సో మీరు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్ లాంచ్ చేస్తే 3 టీఎంసీల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 TMC ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 TMCల నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది. పోతున్న ఎన్ని నీళ్ళు మళ్ళీ పెట్టినాను, అది ఉంది కదా అక్కడ 89,000, 89,000, 11,000 క్యూసెక్లకు ఒక టీఎంసీ, 11,000 అనుకుంటే దాదాపు 7 TMCల పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరి. నువ్వు ఎత్తేది 3 ఎత్తితే కూడా 4 కిందికి పోతాయి. ఇంకా 3 ఎత్తంగా కూడా 4 కిందికి పోతాయి. నీకు 89,000 వరద ఉంటే అరే నల్లొత్తే కదా పోయి బిందె నింపేది అంటాడు, వాన పడితే కదా పోయి నేను మోటార్లు ఒత్తేది అంటాడు. అదే నేను చెప్పింది, నీకు గుజ్జు లేకపోతే నేనేం చేయాలి? అరే వాన పడ్డా పడకపోయినా కాలమైనా కాకపోయినా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పినా అగో అదే 89,230 క్యూసెక్ల నీళ్లు. ఒత్తవా నీ విజ్ఞత. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నౌ డూ యూ డిసైడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు డిసైడ్ చేసుకో. చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్కు పేరు వస్తుందని 89,000 క్యూసెక్ల వరద ఈ నిమిషానికి పోతుంటే మోటార్లు ఒత్తకుండా రైతుల్ని ఎండబెట్టి ప్రజల గొంతు ఎండబెట్టి నువ్వు ఇలా కిందికి నీళ్లు జార విడుస్తున్నావు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. మళ్ళీ చిల్లర అబద్ధాలు, నల్లొత్తే కదా బిందె నింపుతా, వానకు పడితే కదా నీళ్ళు వచ్చేది, మేము పైన తమ్మిడి హెట్టి కానీ కింద వీళ్ళు చెప్పిన కాళేశ్వరం దగ్గర కానీ. ఎస్, నేను చెప్పిన మేడిగడ్డ దగ్గరనే నిన్ననైతే 1,22,000 పోయినాయి, ఇవాళ 79,000 పోతుంది. ఇంకా 4 రోజుల దాకా నీళ్ళు ఉన్నాయి. చుక్క ఎత్తు లావట్టు, ఒడిసిపట్టు నీళ్లను. ఒడిసిపెడతావా ఇడిచిపెడతావా? యూ డిసైడ్ నౌ. ఒడిసిపెడతలేవు నువ్వు, ఇడిచిపెడుతున్నావు చంద్రబాబుకు కిందికి. నేను అంటున్నాను ఇంకా, అరే బీఆర్ఎస్ వాళ్ళు మోటార్లు ఒత్తమంటారు, మేమేందో ఒత్తనట్టు. ఉత్తర తెలంగాణ రైతులు అరే నిజంగానే నీళ్ళు పోతున్నట్టున్నాయి, మేము ఒత్తకపోతే మేము తప్పు చేసినట్టు అవుతుంది, వీళ్ళేదో పెద్ద రైతుల కోసం అడిగినట్టు. ఎవరైనా ఉత్తర తెలంగాణ రైతులు అరే నీళ్ళున్నా రేవంత్ రెడ్డి ఒత్తుతలేరు అని అనుకుంటారు. మరి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా. దిస్ ఈజ్ ద వర్డ్ హీ యూజ్డ్ ఎస్టర్డే. అక్షరం రాసుకుని ఆయన స్పీచ్ విన్నాను. అక్షరానికి సమాధానం చెప్తున్నా. నీళ్ళు లేవాడా, లేని కాడ ఒత్తమంటారు, వాననే పడలేదు. వీళ్ళ మాటలు నమ్మితే ఎవరైనా ఉత్తర తెలంగాణ రైతులు నీళ్ళుండి కూడా రేవంత్ రెడ్డి ఒత్తుతలేడు అని ఉత్తర తెలంగాణ రైతులు అనుకునే ప్రమాదం ఉంటుంది కనుక నేను ఈ స్పీచ్ కొడుతున్నా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తావు? తలకాయ ఎడబెట్టుకుంటావు. ఇప్పుడు 89,230 క్యూసెక్స్ ఆర్ ఎట్ దిస్ మూమెంట్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ రివర్ గోదావరి నియర్ మేడిగడ్డ. మేము చెప్పింది అది, వర్షం వచ్చినా రాకపోయినా అక్కడ నీళ్ళు ఉంటాయి అని. తర్వాత సరే మళ్ళీ అదే చిల్లర మాటలు, అప్పుల గురించి. నేను మొన్ననే ఈ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, పెట్టండి అసెంబ్లీ. నేను ఇక్కడే చెప్పలే, అసెంబ్లీలో చెప్పిన, మొన్న భవన్లో చెప్పిన, పబ్లిక్ ఫోరంలో చెప్పిన. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 4,17,000 మాత్రమే. మళ్ళీ నిన్న అదే సొల్లు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. 8 లక్షలని 7 లక్షలని. నేను అది మళ్ళీ అంత డీటెయిల్స్లోకి పోను అప్పుల్లోకి. మొన్ననే చెప్పిన ఇదే భవన్లో, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఓన్లీ 4,17,000. నిన్న రేవంత్ రెడ్డి అంటాడు, అరే మేము ఏం ఆపినాం బై, అన్ని స్కీములు ఇస్తున్నాము, అన్ని నడుపుతున్నాం అన్నాడు. నీకు అర్థమైతే నీ ఈపు నీకు కనబడతలేదు రేవంత్ రెడ్డి, నీ ఈపు నీకు కనబడతలేదు. సమస్య అక్కడ ఉంది. అన్ని స్కీములు ఇచ్చిండట, కేసీఆర్ గారు ఇచ్చిన అన్ని స్కీములు కొనసాగిస్తున్నా అని నిన్న మాట్లాడిండు. నువ్వు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 19,000 కోట్ల రూపాయలు ఆపి ఎస్సీ ఎస్టీ బీసీ 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అన్ని స్కీములు నడిపినావు నువ్వు. మేము ఏ రోజు కూడా కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా ప్రతి సంవత్సరం 2,500 కోట్లు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు. నువ్వు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి 20 లక్షల మంది పిల్లల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపినావు, 20,000 కోట్ల రైతు బంధు ఆపినావు.
నువ్వు రేవంత్ రెడ్డి గారు చాలా స్కీములు కేసీఆర్ కిట్ ఆపినవు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల లోన్లు ఆపినవు, యాదవులకు గొర్రెపిల్లలు ఆపినవు,